గీత, ఇదిగో మీ అమ్మ ఫోటో చూడు. అంత పని చేస్తుందంటావా? డౌటే లేదు. చేసిన పర్వాలేదులేవే, ఈ రోజు మాత్రం దానికి వాళ్ళ అమ్మ ఫోటో చూపించే తీరుతాను. వెళ్ళండి వెళ్ళండి, ఈ లోపు మేము అంబులెన్స్ కి ఫోన్ చేస్తాం. పర్వాలేదేం పర్వాలేదు, చేసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. అబ్బా, అమ్మ గీత, ఏం చేస్తున్నావమ్మా? స్కూల్కి వెళ్దామని రెడీ అవుతున్నానండి. సరే గాని 2 రోజుల్లో మీ అమ్మ సంవత్సరీకాలమ్మా. మా అమ్మ గురించి ఏం చెప్పినా నేను విననండి. ఇంకెప్పుడు ఆ దయ్యం గురించి నాకు చెప్పొద్దండి. అయ్యో, కార్యక్రమం నువ్వు మాత్రమే చెయ్యాలమ్మా, చెయ్యకపోతే పాపం వస్తుంది. పాపం వస్తుందా? ఏం చేయాలండి? మీ అమ్మ ఫోటోకి పిండం పెట్టాలమ్మా. పిండం అంటే? ఇప్పటి వరకు నీతో పెట్టించలేదు కాబట్టి నీకు తెలీదమ్మా. పిండం అంటే 2 అన్నం ముద్దలమ్మా. అవునా? అయితే ఆ పిండం మీద మీకే పెడతానండి. పచ్చడి పెరుగు వేసుకొని తినండి. అయ్యో, పిండల్లో పచ్చడి కలుపుకొని తినాలా? అయ్యో, అది తినడానికి పెట్టరమ్మా. అయితే వదిలేయండి. అలా అనకమ్మా. ఒక్కసారి మీ అమ్మ ఫోటో చూడు. పాపం, నువ్వు పిండం పెట్టనుగాక పెట్టను అన్నావని ఎంత బాధపడుతోందో. దాని ఫోటో చూస్తే నేను బాధపడతానండి. తీసేయండి. అలా అనకూడదమ్మా. ఒక్కసారి మీ అమ్మ ఫోటో చూడమ్మా. సరే, ఇలా ఇవ్వండి. అబ్బా దేవుడా. చూడు తల్లి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.